కడియం ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను అట్లా కాదు, దాన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుని నేను రివ్యూ కాదు చేసింది. జస్ట్ మీటింగ్ పెట్టినాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అట్లా. అది మీరే చెప్పండి. మీరు చెప్పండి, అధికారులను అడగండి, లేకపోతే రూల్ బుక్ చూడండి. రూల్ బుక్‌లో ఎట్లా ఉన్నదనేది చూడండి. ఆయనకు తెలుసు స్పష్టంగా ఆయన తప్పటడుగు వేసినాను, తప్పు చేసినానని తెలిసి, దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ రివర్స్ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆమెది అభివృద్ధి పట్టించుకుంటలేదు, ప్రజల్లో ఉంటలేదు, ఆమెకి ఏమీ తెలీదు, అది ఇది అన్నట్టుగా మళ్ళీ నా మీద బురద జల్లాడు. ముందు నువ్వు చేసిన తప్పేంటో ఒప్పుకొని, అలా చేయకుండా ఉండాల్సింది అని హుందాగా ఒప్పుకొని ఉంటే నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వాడివి, అది నీకు గౌరవంగా ఉండేది. దాన్ని వదిలేసి మళ్ళా నన్ను అభూత కల్పనలు చేయడం అనేది అది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ ఇద్దరే మహిళా మంత్రులు ఉన్నారు. అందులో కొండా సురేఖ ఒకరే టార్గెట్ అవుతున్నారు వరంగల్కి సంబంధించి. మీరు అంటున్నారు ఇంతకు మీరు చేసింది దాన్ని జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే అయిపోయేదానికి ఇంకా మిమ్మల్ని మళ్ళీ తప్పు పట్టడము, ఆమెకు అర్థం కాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేయడము. ఎందుకు కొండా సురేఖనే టార్గెట్ అవుతుంది? మహిళా మంత్రి, బీసీ, ఎందుకు టార్గెట్ అవుతుంది? కొంచెం మేము స్ట్రాంగ్ ఉంటాము జిల్లాలో. స్ట్రాంగ్ అంటే కొండా దంపతులు ఉంటారు. ఎప్పుడైనా కూడా బలవంతుని మీదనే బలహీనులు కాంప్లైంట్లు చేస్తారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలీదు. వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే మా ప్రజల్లో ఉన్న వాళ్ళం, ప్రజాబలం ఉన్న వాళ్ళం. మేము ఎప్పుడైనా కూడా మేము నెగ్గుకు రాగలుగుతాం. మాకేం ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పీరియడ్లోనే అప్పుడు కడియం శ్రీహరి, దయాకర్రావు వీళ్ళందరూ కూడా మా మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఆ రోజుల్లో గెలిచినాము. ఈరోజు మీరు మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటే అది మీ వల్ల కాదు, మీ చేత కాదు. కొండా సురేఖ ఇంతవరకు పార్టీ లైన్ ఏం క్రాస్ కాలేదు. పార్టీ లైన్లోనే పనిచేస్తూ ఉంది. మీ మంత్రిత్వ శాఖలో ఇంతవరకు అవినీతి మచ్చ కూడా లేదు. వేరే వాళ్ళపైన ఇబ్బందులు వచ్చినా మీ దాని మీద మాత్రం అటవీ శాఖ, దేవాదాయ శాఖ మీద ఇంతవరకు ఒక మార్క్ లేదు, ఎక్కడ వినపడలేదు. జస్ట్ మిమ్మల్ని టార్గెట్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసిరు, పీసీసీని కలిసిరు. ముఖ్యమంత్రి ఏమన్నారు, పీసీసీ ఏమన్నారు, అధిష్టానానికి దృష్టికి ఎట్లా దానికి? ముఖ్యమంత్రి నవ్వి చూశానాక టీవీలో చూశాను, పేపర్లలో చూశాను అని చెప్పి ఆయన అన్నారు. నాకేంటంటే నాకు పార్టీ తరఫున నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి పీసీసీ ప్రెసిడెంట్ గారు నిన్న లేరు కాబట్టి ఈరోజు పోయి ఇచ్చాను. వారు అన్నారు కదా వివరణ తెప్పించుకొని ఏం చేయాలని మీనాక్షి మేడంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మీనాక్షి మేడంకు నేను నిన్ననే పంపించి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కూడా పంపించాను. అంటే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఆ వాయిస్ కూడా పంపించాను. మళ్ళీ రివర్స్ నా మీద దాడి చేసింది. ఆమె కింద మెసేజ్ ఏం పెట్టారంటే 14th రోజు నేను హైదరాబాద్ వస్తున్నా, ఆ రోజు వచ్చి కలవండి మాట్లాడదామని పెట్టారు. అంటే కావాలని చెప్పి నా మీద ఈ బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నా మీద ఇస్తున్నారు కదా, కాంప్లైంట్కి మేము అప్పుడే వివరణ ఇచ్చాము. వాళ్ళకి అర్థమైపోయింది వాంటెడ్లీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని. కాబట్టి ఇది కూడా ఆయన మరి ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు కానీ ఆయన విఘ్నతకు వదిలేస్తుంది. ఎందుకు అని అంటే ఆయనకు 72 ఏండ్లో 73 ఏండ్లో ఉన్నాయి. ఆయన చేయాల్సినంత రాజకీయం చేసిండు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో